ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31-32 వచనములు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అవునండి, ఈ దినమున మనం చింతింపవలసిన అవసరం లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని సమస్తము మనకేమి కావాలనో మన పరలోకపు తండ్రికి తెలుసు కదా అని దినము దేవుని వాక్యం సెలవిస్తుందండి. అవును, మనకేమి కావాలో, మనకున్న ప్రతి అవసరము, మనకున్న ప్రతి ఒక్కర ఆయన ఎరిగి ఉన్నాడు. మనకి ఏది కావాలో మన పరలోకపు తండ్రికి తెలియను గనక మనం చింతింపవలసిన అవసరమే లేదండి. అన్ని జనుల వల్లే విచారిస్తూ చింతిస్తూ అయ్యో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతిస్తూ విచారిస్తూ ఉండకూడదండి. మనము దేవుని బిడ్డలమై, రోషం కలిగిన దేవుని బిడ్డలమై, సింహపు పిల్లల వలె మన దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. అనుదినము మనకు సరిపడినంత కంటే ఎక్కువగా మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మన దేవుని బట్టి మనం అతిశయించాలండి. అవును, కీర్తనలకు రాసిన గ్రంథంలో మన దేవుని వాక్యం సెలవిచ్చింది. సింహపు పిల్లలు లేమిగలవే ఆకలి కొనును గాని యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదవలేదండి. అవును, సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలి కొనును. మన దేవుని బిడ్డలమైన మనకు యెహోవాను ఆశ్రయించు వారికి, మన దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఏ విషయంకైనా కొదువ ఉండకుండా సంతృప్తిగా నింపే దేవుడు మన దేవుడండి. మన కొరకు ప్రతి ఒక్కటి సమకూర్చి తగిన దానికంటే, అవసరమైన వాటికంటే ఎక్కువగా అనుగ్రహించే దేవుడు మన దేవుడు. మరి ఈ దినమున నీవు నాకు ఏ సహాయం లేదే, నేనేమి చేయగలను, నేను ఎలా వీటిని సమకూర్చగలను అని నీవు చింతిస్తున్నావా? దేవుని బిడ్డ, మరి దేవుడు నీ కొరకే వాగ్దానాన్ని, వాక్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. రేపటిని గూర్చి చింతించకుండా, వీటిని గూర్చి చింతించకుండా ఆయన యొద్దకు వచ్చి ఆయనకు మొరపెడితే గనక మనకి ఏమి కావాలో మన ప్రభువుకి తెలుసు కనుక మనకు కావాల్సిన అన్ని సమకూర్చే అద్భుత దేవుడు అండి మన దేవుడు. మరి అదే అధ్యాయంలో 34వ వచనంలో రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము తని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆనాటికి చాలును అట. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, కానీ రేపటిని గూర్చి మనం చింతించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. రేపటిని గూర్చి సమస్తము సమకూర్చే దేవుడు ఆయన. మరి ఆ పేద విధవరాలకి దేవుడిచ్చి ఉన్నాడండి వాగ్దానము. ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదని, ఆ బుడ్డిలో ఉన్న నూనె ఎన్నటికీ అయిపోదని మన ప్రభువు ఆశీర్వదించి ఉన్నాడు. మరి మనం ఇక చింతపడవలసిన అవసరం లేదు. కావాల్సిన అన్ని సమకూర్చి ఇక పేద విధవరాల్ని ఆశీర్వదించినట్లుగా మన దేవుడు మనలను కూడా ఆశీర్వదించి మనకు కావలసినవన్నీ సమకూర్చి మనల్ని దీవించునుగాక. అందరం కలిసి ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన దేవా, నీకు వందనములు యేసయ్యా. అవును ప్రభువా, మాకు కావలసిన ఏవియో, మాకు అవసరం ఉన్న ఏవియో సమస్తమును నువ్వు ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. రేపటిని గూర్చి నువ్వు చింతించకు అని నీవు సెలవిచ్చి ఉన్నావు నాయన. అవును ప్రభువా, సమస్తమును సమకూర్చి, అన్ని దినములకు సమకూర్చి, చాలిన దానికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ప్రభువా. నీకు వందనములు యేసయ్యా. ఏమి చిన్న రుణమును తీర్చలేం ప్రభువా. నీ గొప్ప ప్రేమకై వందనములు చెల్లిస్తూ ప్రభువా, ఈ వాక్యం వింటున్న వాటిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా నిలబెట్టుకోమని ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఇంకా నీ సేవలో ముందుకు వెళ్ళి అనేకులకు ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా నీ వాక్యం అంది అనేకులు రక్షణ పొందుటకు కృపను దయచేయమని నా ఈ ప్రార్థన అంతటి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.